తాహెరా ట్రస్ట్ నిర్వాహకురాలు జహారా గారు, ఈ రోజున రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా విరాళాలు ఇవ్వండి. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అనేది లేదు, క్రైస్తవులు అనేది ఎవరూ లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రామ దేవాలయానికి విరాళాలు ఇవ్వండి అని ఆవిడ ఒక పిలుపునిచ్చారు, ఒక ముస్లిం మైనారిటీ మహిళగా. మీరేం చెప్పదలుచుకున్నారు? జహ్రా బేగం గారు ఎవరైతే స్టేట్స్లో ఉంటారో ఆవిడ, ఐ థింక్ షీఈ్ డాక్టర్, వాళ్ళ హస్బెండ్ డాక్టర్ ఏదో ఉన్నారు. బట్ ఏదైతే ఆవిడ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అది పూర్తిగా ఆవిడ వ్యక్తిగతం పిలుపు. అది ఎందుకంటే సరే ఆవిడ ఇవ్వదలుచుకుంటే కనుక అది ఇవ్వడం చాలా మంచిది, సరే వి డోంట్ కామెంట్ ఆన్ దట్. బట్ ఇక్కడ వస్తున్న సమస్య ఏమిటంటే సెక్యులరిజం, దాని తర్వాత హిందూ ముస్లిం యూనిటీ, కమ్యూనల్ హార్మనీ, ఈ విషయాల్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి అసలు దాని యొక్క అర్థాలను మార్చేస్తున్నాం. అంటే సెక్యులరిజం అంటే ఒక హిందూ సోదరుడు టోపీ పెట్టుకోవాలంటే, దాని తర్వాత అతను మసీదుకి వస్తే అతను సెక్యులర్ అనే విధంగా ఈరోజు తయారవుతుంది. అదేవిధంగా ఒక హిందూ సోదరుడు అతను సెక్యులర్ అవ్వాలంటే ఈ రకంగా, ఒక ముస్లిం సోదరుడేమో సెక్యులర్ అనిపించాలంటే కనుక అతను మందిరానికి వెళ్ళి అతను, లేకపోతే ఆ మందిరానికి విరాళాలు ఇవ్వడం వల్లనో అతను సెక్యులర్గా భావించడం, లేకపోతే మందిరానికి వెళ్ళి అతను బొట్టు పెట్టుకొని అతను అక్కడ పూజ కార్యక్రమాలు చేసి అతను సెక్యులర్. నో. ఎస్, ఐ యామ్ ముస్లిం అండ్ ఐ యామ్ ప్రౌడ్ టు బి ఏ ముస్లిం అండ్ ఐ యామ్ మోర్ దాన్ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ ముస్లిం. దిస్ ఈజ్ కాల్డ్ సెక్యులరిజం. మీ యొక్క ఏదైతే ఆచార ఆహార్య వ్యవహారాలు ఉన్నాయో అది మీ ప్రకారంగా మీరు పాటిస్తూ, అదేవిధంగా ఇతరుల యొక్క ఆచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా స్వాగతించాలి, దాని తర్వాత పూర్తిగా వాటిని గౌరవించాలి. దిస్ ఈజ్ కాల్డ్ సెక్యులరిజం. సెక్యులరిజం అన్న పదానికి అర్థమే మార్చేస్తున్నారు. నా యొక్క కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో వాటిపై పూర్తిగా మేము స్టాండర్డ్గా ఉంటాము, అదేవిధంగా ఇతరుల యొక్క కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా గౌరవించడం అనేది దట్ ఈస్ కాల్డ్ సెక్యులరిజం. రెండో విషయం, ఈ విషయంపై నేను ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని నేను పూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను, నేను హిందువుని, నేను టోపీ. చాలాసార్లు వివాదం కూడా జరిగింది, అంటే ఆయన ముస్లిం క్యాప్ కూడా ధరించలేదు. ఎందుకు ధరించాలి? నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకు ధరించాల్సిన అవసరం కూడా లేదు. అట్ ద సేమ్ టైం మా ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని కూడాను నేను కాల్ఫర్ చేస్తున్నాను. మీరు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు రాగానే మీరు జేబుల్లో, కొంతమందిని చూస్తే మటుకు జేబుల్లో టోపీలు పెట్టుకుంటారు, షాల్వాలు పెట్టుకుని ఉంటారు. రాగానే టోపీలు పెట్టడం, లేకపోతే షాల్వాలు ఎందుకు కప్పాలి, ఎందుకు టోపీలు పెట్టాలి? ఆ టోపీలు ధరించగానే ఆ ఎవరైతే టోపీ పెట్టాడో వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో అందరికన్నా పెద్ద నాయకులు అన్న ఫీలింగ్ వచ్చిన రాజకీయ నాయకులకి, దాని తర్వాత ఇదే టోపీలు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే టోపీలు తిరిగి ప్రజల్ని పెట్టడం ఎందుకు అవసరం ఉంది? మీరు నాకు గౌరవించాలంటే కనుక మీరు నాకు చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాన్ని మీరు పూర్తి చేయండి, అంతవరకే. కానీ మీరు నా యొక్క మీ ఇష్టపరంగా మీరు చేస్తుంటే కనుక దట్స్ నాట్ ఏ ఇష్యూ, దాన్ని మనం అయితే వెల్కమ్ చేయాల్సిందే. కానీ ఎవరు కూడాను ఎవరిని మీరు జబర్దస్తీ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మీరు కాల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. అదేవిధంగా ఎవరైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిని మనం పూర్తిగా గౌరవించాలి. ఎట్ ద సేమ్ టైం ఎందుకు నరేంద్ర మోదీ గారిని నేను టోపీ ధరించకపోయినా కానీ నేను స్వాగతిస్తున్నానంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన నేను హిందువుని కాబట్టి ఇది నా పర్సనల్, నా వ్యక్తిగత విషయం కాబట్టి నేను హిందూగానే ఉంటాను, హిందూగానే సస్తాను అంటున్నాడు. ఎస్, అదేవిధంగా నేను ఉన్నాను యాజ్ ఏ ఫారూక్ షిబ్లీ, నేను ముస్లింగా ఉన్నాను, ముస్లింగానే ఉంటాను, ముస్లింగానే సస్తాను. నాకు ఇతరుల యొక్క ఏదైతే ఆచార వ్యవహారానో వాటిని గౌరవిస్తాను, వాటిని నేను ఫాలో చేయాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. సో ఇక్కడ ఏదైతే జహ్రా బేగం గారు చేసినటువంటి ఇనిషియేటివ్ ఉంది, అది ఆవిడ యొక్క ఏదైతే వ్యక్తిగత వ్యవహారం. కానీ ఆవిడ అందరినీ కాల్ ఇవ్వడం అనేది అది ముమ్మాటికి ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఒకసారి రీచెక్ చేసుకోవాలి. షీఈస్ వెరీ నౌ క్లోజ్లీ మూవింగ్ టువర్డ్స్ బీజేపీ అండ్ మోస్ట్లీ షీఈస్ గోయింగ్ టు జాయిన్ బీజేపీ ఆల్సో. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక నినాదం హిందూ ముస్లిం భాయి భాయి అంటే కేవలం ఎందుకని ఈ దేవాలయాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే ఈ సెక్యులరిజం అనేది ఎందుకు బయటకు వస్తుందంటారు సార్? అంటే ఇప్పుడు మతం అనేది చాలా సున్నితమైన అంశం, మన అందరికీ తెలిసిన విషయం. ఈ మతంతో కూడుకొని చాలా సున్నితమైన అంశాలు అనేది జోడించబడి ఉంటాయి. కాబట్టి ఏదైతే ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ని మనం తెరపైకి తీసుకొచ్చి తద్వారా ఏదైతే పోలరైజేషన్ ఉందో ఆ పోలరైజేషన్ చేయాలన్నటువంటి ఒక ద్వంద్వ నీతి ఏదైతే ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే సోకాల్డ్ మతతత్వవాదులు కానివ్వండి, వాళ్ళకి ఖచ్చితంగా అది ఉంటుంది. కాబట్టి ఎవరి మతం వారికి గొప్పండి. నేను ముస్లింని, నేను నా 4 గోడల మధ్యలో నా అపార్ట్మెంట్లో, నా ఫ్లాట్లో, నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నేను నా యొక్క ఏదైతే ఆచార వ్యవహారం ఉందో దాన్ని పూర్తిగా నేను ఫాలో అవుతాను. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.
అందరికీ నమస్కారం అండి. నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్. అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సార్, మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఇప్పటికీ మళ్ళీ కూడా సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెళ్ళారు. గౌరవనీయులు కొడాలి నాని గారు మంత్రివర్యులు, ఆయన మొన్నటి వరకు కూడా ఈసీ మీద ఒంటి కాలు మీద లేచినటువంటి వ్యక్తి. ఈ రోజున హైకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ కనిపించని పరిస్థితి. మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందంటారు ఒక ముస్లిం మైనారిటీ నేతగా? ప్రస్తుతానికైతే ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పగలమండి. అసలు ఈ రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ లాగా ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, జనసేన కానీ బీజేపీ కానీ, అదేవిధంగా ఏదైతే ఈ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి చూడండి, ఈ ఉద్యోగ సంఘాలు కూడాను మీరందరూ కూడా కలిసి ఒక ఏకతాటిపైకి వచ్చి ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు, ఒక సామాన్య ఓటర్గా నా యొక్క అభిప్రాయం, మీరు కూడా ఒక మా పార్టీని రిజిస్టర్ చేసుకుని మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ వీరు మాట్లాడుతున్నటువంటి రాజకీయాల కన్నా ఎక్కువగా ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నాయి. వీరికి ఏదైతే ఉద్యోగ సంఘాలు ఒకసారి లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఓపెనింగ్కి సీఎం గారి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఓపెనింగ్కి వెళ్ళారు. అంతే తప్పించి ఎక్కడా కూడాను మీ యొక్క ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగ సంఘాలు ఆ ఉద్యోగుల యొక్క సమస్యల గురించి ఏ రోజు మాట్లాడరు. మీరు వస్తున్నటువంటి ఏదైతే ఈపీఎఫ్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపై మీరు మాట్లాడరు. అంటే మీ యొక్క ద్వంద్వ నీతి ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమైనా అంటే కరోనా అంటున్నారు. ఏంటండి కరోనా? నాకు అర్థం కాదు. మీరు అసలు ఒకసారి మనం చూస్తే సొసైటీలో చూస్తే మొన్న కోడి పందాలు జరిగినాయి, దాని తర్వాత ఇన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి, మన రాష్ట్రంలో ఇన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఎక్కడ ఉంది కరోనా? ఎక్కడుంది? అంటే ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఎలక్షన్స్కి ప్రభుత్వం భయపడి దీనికి తాత్సారం చేస్తుందా అన్న విధంగా ఒక సామాన్య ప్రజల్లో, అంటే ఎక్కడ ఒక ఇద్దరు ముగ్గురు గుమిగూడినా కానీ ఇదే డిస్కషన్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఏదైతే నిమ్మగడ్డ గారు ఉన్నారో, మన ఈసీ గారు, రమేష్ గారు, ఆయన యొక్క స్థానం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్థానం. అది ఆ స్థానాన్ని మన భూతుల మంత్రి గారు అత్యంత దారుణంగా కించపరుస్తూ మాట్లాడుతుంటే అది నిజంగా అసలు మనం అంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమా, లేకపోతే ఉత్తరప్రదేశా, లేకపోతే బీహారా అన్న విధంగా ప్రస్తుతం ఇక్కడ తయారవుతుంది. అంటే ఇంకా కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే మట్టుకు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి మీ ఇష్టానుసారంగా మీరు ఎన్నికలు, అంటే మీరు ఎప్పుడు అనుకుంటారో, మీకు ఎప్పుడు అనుకూలంగా ఉందో, మీరు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అప్పుడు మాత్రమే ఎలక్షన్లు పెట్టుకునే తత్వంగా ముందుకు తీసుకెళ్తారా అన్న విధంగా ఈరోజు ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈ 22 నెలల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో గతంలో మనం చూసాం, ఒంగోలులో జరిగిన ఘటన కానివ్వండి, ముస్లిం సోదరుల మీద జరిగిన దాడులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీల మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం కొట్టేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యతిరేకత అంతా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రమైనా కనిపించే అవకాశం ఉందంటారు? 100%
100% కనిపించిందండి. అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఒక్క మైనార్టీలపైనే కాదు, ఎస్సీ సోదరులపై, ఎస్టీ సోదరులపై, దళిత సోదరులపై, దాని తర్వాత బీసీ సోదరులపై అసలు అత్యంత దారుణమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. అత్యంత దారుణంగా కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే నెంబర్ ఆఫ్ ఇష్యూస్, అట్రాసిటీస్ అయితే అసలు మనం ఏదైతే వెల్ఫేర్ ఉందో ఆ వెల్ఫేర్ అయితే మొత్తం టోటల్గా ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు అందులో ఏమాత్రం డౌట్ లేదు. నేనైతే ఎస్పెషల్గా ఏదైతే మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ ఉందో అది పూర్తిగా ఏదైతే గతంలో ఉన్నటువంటి స్కీమ్స్, దుల్హన్ పథకం కానివ్వండి, లేకపోతే మీకు విదేశీ విద్యా పథకం కానివ్వండి, లేకపోతే ఏపీఎస్ ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇచ్చే ఏదైతే లోన్లు కానివ్వండి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏదైతే 15,000 చేస్తా నథింగ్, నాట్ ఏ సింగిల్ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో 7 హామీలు ఇచ్చారు మీరు. ఆ 7 హామీల్లో ఒక్క హామీని కూడాను మీరు పూర్తి చేయలేదు. మీరు 90% చేశామంటున్నారు. ఏం చేశారు? నేనైతే చర్చకి సిద్ధం అని చెప్పేసి ఇంతకుముందు ఎవరైతే మన అమ్జద్ బాషా గారు, ఐ థింక్ డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి ఆయనే అనుకుంటున్నాను నేనైతే, అంటే అంత కన్ఫర్మేషన్ కూడా ప్రజల్లో లేదు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్. అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నామండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.